నవీన గారు, ఆడపడుచు అర్ధమొగుడు అంటారు కదా! ఇప్పుడు కొత్తగా పెళ్ళైన పిల్ల అత్తగారింటికెళ్తుంది. ఎళ్ళిన తర్వాత అత్తగారికి ఆల్రెడీ కూతురుంటుంది. ఈవిడ కోడలుగా వెళ్తుంది. ఇప్పుడు కూతుర్ని, కోడల్ని ఒకేలా చూసుకున్నా, లేకపోతే కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువిచ్చిందనిపించో, ఏదైనా జరిగినప్పుడు కూతురు కొంచెం నొచ్చుకోవడము, ఇన్నాళ్ళ మట్టి ఉన్న నాకంటే కోడలు ఎక్కువైపోయిందన్న ఫీలింగ్ కూతురికి రావచ్చు. అలా రాకుండా కోడల్ని, కూతుర్ని ఎలా చూసుకోవాలి ఒక ఇన్‌లాస్? లేదా ఆ కోడలికి, ఆడపడుచుకి మధ్య డిస్టర్బెన్సెస్ రాకుండా ఎలా బ్యాలెన్స్ జేసుకోవాలి అనేది తెలుసుకోవాలండి. రూపా ఇప్పుడు ఇదివరకి నేనెప్పుడు చెప్తా ఉండేదాన్ని కదా! ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఇంకో సెట్ ఆఫ్ పేరెంట్స్ దగ్గరికి ఆడపిల్లని పంపిస్తాం. హ్మ్. సో, ఈ పేరెంట్స్ దగ్గర నుంచి ఆ పేరెంట్స్ దగ్గరికి ఆ పాప ఎళ్తాంది. సో, కమింగ్ టు దిస్ క్వెషన్ ఆఫ్ యువర్స్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ అక్కడున్న పాప ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురు షీ గ్రూ అప్ విత్ అస్. మనతో ఇప్పుడు ఎలా అంటే మన ఇంట్లో పుట్టి, పెరిగి, మంచి, చెడు అన్నీ తెలిసి, ఆ అట్మాస్ఫియర్ తెలిసి, ఒక రకమైన అలవాట్లకు అలవాటు పడి, కలిసి మనతో పెరిగిన పిల్ల. ఇప్పుడు బయట నుంచి వచ్చే పిల్ల కూడా అలాగే అక్కడ అట్మాస్ఫియర్‌కి, అక్కడ పేరెంట్స్ సెట్‌లో పెరిగి ఇక్కడికొస్తున్నప్పుడు లైఫ్ స్టైల్‌లో గానీ, పద్ధతుల్లో గానీ కొంచెం కొన్ని వివరాల్లో డిఫరెన్స్ ఉంటుంది. సో, ఇన్‌లాస్ ఎట్లా చేయాలంటే, పెళ్లి కాని పిల్లలు, ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఒక రకంగా, పెళ్లి అయ్యి బయటికెళ్ళిపోతే ఇంకొక రకంగా ఉంటుంది లైఫు. హ్మ్. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు రూపా, నన్ను ఫాలో అవ్వాలి, నేను చెప్పింది వినాలని నేను అనట్లేదు. జనరల్ కామన్ సెన్స్ మాట్లాడుతున్నాను నేను అంతే. ఇద్దరికీ ఏంటంటే కంపారిజన్స్ తీసుకురావటం చేయకూడదు. ఇంచుమించు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు అవుతారు. 1, 2 ఏళ్ళు తేడా ఉంటుంది. ఆ వయసు పిల్లలే కదా ఉంటారు. సో, కంపారిజన్స్ తేవటం, లేకపోతే ఏదైనా మనం చేసే మంచి చెడులో కూడా ఇద్దరికి తేడాగా చేయటం. దే షుడ్ నాట్ డూ. మనకి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మనం ఎలా చూసుకుంటామో ఆ బిహేవియర్ ఇంట్లో చూపించాలి. ఇద్దరిని అప్రిషియేట్ చేయటం, ఇద్దరికీ ఒక పనిని డిస్ట్రిబ్యూట్ చేసి ఇవ్వటం, తనకు కొంచెం, తినకు కొంచెం. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నా కూడా రెస్పాన్సిబిలిటీస్ ఇద్దరికీ సమానంగా పంచటం. బయటికెళ్ళినప్పుడు మనం ఏమైనా తెచ్చినప్పుడు కూడా ఇద్దరికీ వాళ్ళకి ఇష్టమైనది, వాళ్ళకి నచ్చే విధంగా ఏది మన అమ్మాయికి చేస్తామో అదే ఈ పాపకు కూడా చేయటం. ఒకళ్ళని ఎక్కువ తక్కువలుగా చూడకుండా బ్యాలెన్స్ చేసుకోవటం. ఇవన్నీ చేస్తే ఇక్కడ ఏ ఇబ్బందులు రావు. అదొక్కటే కాదు రూపా, ఈ పాపని ఇంటికి తెచ్చుకునే ముందుగా కోడళ్ళని వీళ్ళు ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు గానీ, ఈ పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి గానీ, పేరెంట్స్ దగ్గర నుంచి సార్ట్ ఆఫ్ ఎలా చెప్పాలంటే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి. ఆళ్ళకి పిల్లలకి రావటానికి ముందు ఇప్పుడు కొత్త పాప వస్తాంది. కొత్త వాతావరణం నుంచి వస్తాంది. మీరు కూడా ఆ అమ్మాయికి సపోర్టివ్‌గా ఉండాలి. యూ నీడ్ టు గివ్ హర్ దట్ కంఫర్ట్ మన ఇంట్లో. తనేదైనా కొంచెం అటు ఇటుగా అనిపించినా, ఏదైనా చేసినా కూడా ఒక మంచి కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోండి. మీరు ఆ అమ్మాయిని ఏమి అనొద్దు. మేక్ హర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. కొత్త ఫ్యామిలీ నుంచి వస్తాంది కాబట్టి తన ఇబ్బందులు తెలుసుకొని తనకు తగ్గట్టుగా మనం ఆ కంఫర్ట్ జోన్ కొన్ని రోజులు క్రియేట్ చేస్తే అంతా సర్దుకుపోతాయి అన్న ఒక థాట్ ప్రాసెస్ ఈ పిల్లలిద్దరికీ కూడా పేరెంట్స్ ఇవ్వాలి. హ్మ్. అది రెండోది, ఆ పిల్ల వచ్చిన తర్వాత మన బిహేవియర్‌లో కూడా చూపించాలి. చూపించినప్పుడు ఆ పిల్ల రావటానికి ముందు ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిసిన అమ్మ, నాన్నగారు చెప్తే తెలుసుకునేది వేరు కదా! ఇంకొంచెం రియాలిటీతో చెప్తారు కదా! సో, దట్ విల్ ఎఫెక్ట్ వెన్ షీ కమ్స్ ఇంటు ద హౌస్. సో, అట్లా ఎమికబుల్‌గా లైఫ్ వెళ్ళిపోతుంది రూపా. అవన్నీ కూడా మనం తేడా చేయకూడదు. మా అమ్మాయి అయితే ఇలా చేయదు. లేకపోతే ఏదైనా తెచ్చేటప్పుడు కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పి కోడల్ని వేరేగా చూడటం అయన్నీ మానేయాలి రూపా. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఏంటంటే రూపా, ఇంతకుముందు సిస్టర్స్ అంటే గనక చాలా ప్రాణంగా ఉంటారు. అవును. దే గ్రూ అప్ టుగెదర్ కాబట్టి. ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయిని అదే బాండింగ్ చెల్లితోనే ఉండి ఈ అమ్మాయిని ఇగ్నోర్ చేస్తే ఆ అమ్మాయి లెఫ్ట్ అవుట్‌గా ఫీల్ అవుతుంది. కొత్తగా వచ్చిన భార్య కదా అని చెప్పి ఈ అమ్మాయికి టూ మచ్ అటెన్షన్ ఇస్తే ఈ అమ్మాయి మిస్ చేస్తుంది. ఇండైరెక్ట్‌గా ఆ పిల్ల మీద జెలసీ పెరుగుతుంది. సో, అబ్బాయిలకి కూడా బ్యాలెన్స్ చేయడం తెలియాలి. వెన్ టు ప్యాంపర్ ఇంతకుముందు తన అమ్మాయితో ఎలా ఉన్నాడో దాన్ని డిస్టర్బ్ అవ్వకుండా అదే రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తే హీ నీడ్ టు షేర్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద లవ్ విత్ హిస్ వైఫ్. సో, ఏదైనా బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే రూపా, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఇట్ విల్ బి బ్యూటిఫుల్ యాక్చువల్లీ. రైట్. యాహ్!